ఆయన వెనుక ఉండి టోటల్ స్టేటస్ తెలంగాణలో ప్లస్ ఆంధ్రప్రదేశ్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది కన్ఫామ్గా నేను చేపిస్తాను. బాడీ ఏదైతే కమిటీ వేశారో ఆ కమిటీలో నేను వెనుక ఉండి నడిపిస్తాను. అందరితో కూడా మాట్లాడిండు. సో ఆల్మోస్ట్ డన్. మీకు ఒక 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తున్నాను. వాట్ ఆల్ హ్యాపెన్. లేదు, పెద్దకి కూడా న్యాయం ఉన్నది. దానికి అన్ని పర్సంటేజ్ అనేది ఎట్లున్నది ఏం సంగతి మీకు ఆ ప్రెస్ నోట్ ఒక 1 అవర్లో మీకు పంపిస్తున్నాం. అదే మీకు 1 అవర్లో ప్రెస్ నోట్ ఇస్తా. అంటే అది ఇంకొకటి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఆ క్వశ్చన్ మార్క్ మేము పోయే లోపల మాకు వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం మీకు ప్రెస్ నోట్ పంపిస్తాం. లేదు, అట్లేం లేదు. బట్ క్లియర్ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ ఉంది. బట్ 1 అవర్లో మీకు ప్రెస్ నోట్ పంపిస్తా. ఒకటి క్వశ్చన్ మార్క్ ఉంది, అది రాగానే మీకు పంపించేస్తాను. ఇక్కడ ప్రభుత్వం టికెట్ రేట్ హైక్ ఇచ్చినా మీరేం వ్యతిరేకించలేదు? లేదు, హైక్ ఇట్ ఇచ్చిండు అనుకో, అది 7.5% ఎక్స్ట్రా పేమెంట్. అంటే మీరు ఇంతకు ముందు మేము టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు అది రాసినాము. అది ఇప్పుడు అప్పుడు పెద్ద సినిమాలకు ఓకే అని చెప్పినాం. ఎందుకంటే కొన్ని చిన్న సినిమాలకు కూడా మీరు రేట్లు పెంచుతున్నారు. మాకేంది, పబ్లిక్ రావాలి థియేటర్కి, ప్రేక్షకుడు అంటే థియేటర్కి రావాలి. ఈ పెద్ద సినిమాలు వచ్చేలోపట ఒకటి మల్టీప్లెక్స్కి ఓడలేడు, అందరు సింగిల్ స్క్రీన్స్కే ఇష్టం వానికి. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ అనే సీట్ మీద ఎగురుతాడు, సీట్ మీద పేపర్లు ఎగరేస్తాడు, సీట్ మీదనే పెద్ద పెద్ద కట్అవుట్లు కడతాడు. మా సింగిల్ స్క్రీన్స్లోనే ఆ సింగిల్ స్క్రీన్స్ అలవాటు అయినప్పుడు సింగిల్ స్క్రీన్స్కే వస్తాడు, మల్టీప్లెక్స్కి ఓడు. సో ఆ చిన్న చిన్న సినిమాలు ఏవైతే హై అంటే 100 crores 70 crores అట్లా సుంటి సినిమా కూడా రేట్లు తీసుకోవచ్చు. ఇట్లా పెద్ద సినిమాలకు అక్కడ గవర్నమెంట్ రేట్ ఇస్తే మేము చేస్తాం. గురుగారు మాట ఇచ్చారు, మెగాస్టార్ గురుగారు మాట ఇచ్చారు బస్. దాని తప్పించి మాకు ఇండస్ట్రీలో అదంత పెద్ద మనిషి ఎవరు లేరు. ఆయన మాట ఇచ్చిండు, ఆయన మాట కట్టుబడి మేము పోతున్నాం. మాకు తెలియదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ 1 hour ఐమ్ సెండింగ్. చెప్పండి. స్మాల్ క్లారిఫికేషన్ ఉందండి, అది ఒక 1/2 hourలో క్లారిఫై అయిపోతుంది. దాన్ని బట్టి విల్ గివ్ అ ప్రెస్ నోట్. ఇక ప్రెస్ నోట్ ఇచ్చేస్తున్నాం. ఈ విషయం చిరంజీవి గారి దాకా వచ్చింది, ఆయన జోక్యం చేసుకొని సర్దుకొని దాకా వచ్చింది కాబట్టి సో ఎట్లా ఉంది మీకు? అంతకుముందు అసంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు సంతృప్తేనా? అందరు హ్యాపీ అండి. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే చెప్పినా మరి సాల్వ్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఆల్ హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి డన్ బై ఈవినింగ్.